ఏంది దేవుడా, స్క్రిప్ట్ మొత్తం నువ్వు రాసేసి మళ్ళీ నన్ను బదనాం చేస్తావు, మళ్ళీ స్ట్రాంగ్ ఉండు అని రాస్తావు ఎందుకు? ఆల్రెడీ నేను వీక్ అని నీకు తెలుసు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, మొత్తం వీక్. అది నీకు తెలిసి కూడా మళ్ళీ నువ్వు అట్లా అయినా ప్రొడక్షన్ చేసే ముందు నువ్వు ఫిట్ చేసి పంపించాలి, స్క్రూలు ఉన్నట్లు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినట్లు స్క్రూలు బిగించేస్తా అంటే ఎలా కుదురుతుంది చెప్పు? నాకు ఎంత బాధగా ఉంది తెలుసా. చిన్నప్పటి నుంచి కష్టపడి అన్ని ఎగ్జామ్లు పాస్ అయ్యి పెద్దగైనాక ఏదో జాబ్ చేసుకుంటూ హ్యాపీగా బతికేద్దాం అనుకుంటే మళ్ళీ జీవితం మొత్తం ఎగ్జామ్లు పెడుతున్నాం. ఎన్ని ఎగ్జామ్లు రాయాలి, రాసి 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 బుర్రెలా ఖరాబ్ అవుతుంది. నాకు ఇంకో దరిద్రం ఏంటంటే ఇవన్నీ చేసుకుంటూ వీటిని భరించలేకపోతాను. నా కష్టం ఎవరితో చెప్పుకోవాలి? నీతో గుడికి వచ్చి చెప్పుకున్నా కూడా విన్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు. కనీసం ఒక్కటైనా మారుస్తున్నావా చెప్పు? ఎంత బాధ ఉంది నా బాధ నీకు. నీ కాకపోతే ఎవరికి చెప్పాలి చెప్పు? నువ్వేమో స్క్రిప్ట్ల మీద స్క్రిప్ట్లు, బాధ మీద బాధ, నొప్పి మీద నొప్పి రాస్తున్నావు, పుండు మీద పుండు, ఇంకా తగిలిన దగ్గరనే ఇంకా ఇంకా గట్టి కుడుతున్నావు. నీకు అర్థమవుతుందా ఎంత బాధ వేస్తుందో నా బాధ? నీకు ఎవరు చెప్పుకోవాలి? దయచేసి ఇప్పుడైనా స్క్రిప్ట్ మార్చవా ప్లీజ్? కొంచెం చేంజ్ చేయవా? అన్నీ ఎరేజర్తో ఎరేజ్ చేసి మళ్ళీ కొత్తవి రాసే ప్లీజ్. ఎందుకంటే నాకు కష్టంగా ఉంది, నీకు అర్థం కావట్లేదు. నాకే ఆపరేషన్ చేస్తున్నప్పుడు నన్నే బ్లడ్ డొనేట్ అడిగినట్టుకుంది, అంత బాధ అవుతుంది. దయచేసి మార్చు దేవుడా ప్లీజ్ ప్లీజ్.